ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే ఉదయకాలన ఆశీర్వాదములు. మనం దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 32 అధ్యాయము 29 వచనంలో, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. మనం ఈరోజు ఉదయకాలం ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటామండి. మనం ఉదయకాలం ఆశీర్వాదాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడి సన్నిధిలో గడపాలండి ఉదయకాలన. అదేవిధంగా ఉదయకాలం ప్రార్థన అనేది, ప్రార్థన ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవుళ్ళని పొందుకుంటాము. ఉదయకాలం లేచి దేవుని ప్రార్థించడం ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవుళ్ళని పొందుకుంటాము. అదేవిధంగా మనం చూసుకుంటైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనం ఎప్పుడైతే పట్టి వీడక వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుణ్ణి మనం పొందుకుంటాము. ప్రతిరోజు మనం ఆశీర్వాదాలు మనం దేవుని దగ్గర పొందుకోవాల్సిందే అండి. మనం ప్రతిరోజు మనం ఎట్లా ఆహారం తీసుకుంటున్నామో, ఎట్లాగా మనం ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటున్నాం, అదేవిధంగా ప్రతిరోజు మనం ఆశీర్వాదాలు అనేది పొందుకోవాల్సిందే. ఏ రోజు ఆశీర్వాదాలు ఆ రోజే మనం పొందుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మనము ప్రతిదినము దేవుని పాదాల దగ్గర గడపడము, దేవుని సన్నిధిలో గడపడము, దేవునికి ముందు స్థానం వేయడము, దేవుని వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మనం పొందుకుంటాము. ఉదయకాలన మనం లేచి ప్రార్థించడం ద్వారా, దేవుని వెతకటం ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవునిలో మనం పొందుకుంటాము. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని యొక్క వాగ్దానాలను బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుణ్ణి అడుగుతామో, దేవుని విశ్వాసంతో మనం ఎదుగుతామో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం దేవునిలో మనం పొందుకుంటాము. అదేవిధంగా మనం బైబిల్లో చూసినట్టయితే కొంతమంది దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నారు అనేది మనం చూసుకున్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం బైబిల్లో చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు ఉదయకాలన వేళ దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా మన యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఉదయం పెందకాలంలో లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి తండ్రి అయిన దేవుడితో ప్రార్థనతో గడిపేవాడు. ఉదయకాలన ప్రార్థనగా గడపడం ద్వారా ఆయన ఆ రోజంతా కావాల్సిన ఆశీర్వాదాలు, అదేవిధంగా ఆ దినమంతా కావాల్సిన శక్తిని ఆయన పొందుకునేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఉదయం ఆయన లేచి అరణ్యంకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం చూసుకుంటే ఉదయకాలన ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటున్నాం. ఉదయకాలన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఒకటి సూత్రం ఏంటంటే, ప్రార్థన ద్వారానే మనం ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దేవుళ్ళు మనం పొందుకుంటాం. ఇంకో వేరే మార్గం లేదు. కాబట్టి మనం చూసుకుంటే అబ్రహాం కూడా ఆయన ఉదయకాలం లేచి తాను దేవునికి బలిపీఠము కట్టి ఆ స్థలానికి వెళ్ళి ప్రతిదినము దేవుడితో సహవాసం చేసేవాడు. ఆదికాండము 19వ అధ్యాయం 27వ వచనంలో. కాబట్టి ఉదయకాలన ఆశీర్వాదాలు పొందినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడినాడు. విశ్వాసులకు తండ్రిగా ఎవరంటే అబ్రహాం అండి. విశ్వాసుల తండ్రి అబ్రహాము పిలువబడినాడు కాబట్టి అతన్ని విశ్వాసుల తండ్రి అని పిలుస్తారు. యాకోబు కూడా దేవుడితో పెనుగులాడి గెలిచినట్లు మనం చూస్తున్నాం. ఆయన యాకోబు ఉదయకాల సమయంలో దేవుడితో పోరాడి దేవుని ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆ స్థలానికి పెనియోలు అని పేరు పెట్టడం జరిగినది. పెనియోలు గురించి మనం బైబిల్లో ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉన్నదండి. అదేవిధంగా మోషే కూడా దేవుని ఆజ్ఞ మేరకు ఉదయమున లేచి సినాయి కొండెక్కి దేవుని మహిమను
ఆశీర్వాదాలను పొందుకునేవాడు. నిర్గమకాండము 34 అదేవిధంగా దావీదు కూడా ఆయన ఉదయకాలన ప్రార్థన ద్వారా ఆయన దేవునికి ముందు స్థానం ఇవ్వడం ద్వారా ఆయన దేవుడిని ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మనం చూస్తాం. దావీదు గొర్రెల కాపరి దేవుడిని స్తుతించడం ద్వారా, దేవుడిని గణపరచడం ద్వారా, దేవుడిని మహింపరచడం ద్వారా దేవుడు దావీదుని ఉన్నతమైన స్థలానికి ఆయన స్థితిని మార్చేసింది. నీ స్థితినే మారుస్తుంది. దావీదుని కూడా ఆయన స్థితినే మార్చింది ఆయన స్థుతి. దేవుడిని ఎల్లప్పుడూ కూడా దావీదు మహారాజు ఉదయకాలం లేచి ఆయన గొర్రెలు కాపరి అయినప్పటికీ ఆయన గొర్రెలు కాసుకుంటూ దేవుడిని స్తుతిస్తూ దేవుడిని మహింపరుస్తూ ఆ సమయంలో దేవుడు మాత్రం విడిచిపెట్టాడండి. స్తుతించే వారిని, దేవుడిని గణపరిచే వారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు దావీదుని కూడా గొర్రెల కాపరి నుంచి మహారాజుగా చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన స్థితిని మార్చాడు దేవుడు. దావీదు మహారాజును చేశాడు. మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం పొందుకోవాలంటే ఒకే ఒక సూత్రం, అంటే దేవుడి సన్నిధిలో గడపడం ద్వారా, దేవుడిని వెంబడించడం ద్వారా, దేవుడికి ముందు స్థానం ఇవ్వడం ద్వారా, దేవుని వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం పొందుకుంటాము. దేవుని వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. ప్రత్యేకంగా ఈ ఉదయకాలన ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు వంతను దీవించమని, ఆశ్రయించమని, ఆశీర్వాదాలతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.